ఫ్రెండ్స్, మన మొబైల్ ముందు ఏంటంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏం తెలుసుకోబోతున్నామండి ఫ్రెండ్స్, మనం ఏ యాప్ మన మొబైల్లో ఫేస్బుక్ కావచ్చు లేదా యూట్యూబ్ కావచ్చు, ఏదైనా యాప్ కావచ్చు, మనం అది డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఏంటంటే మినిమం మనకు స్టోరేజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. స్టోరేజ్ ఉంటే మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనకు మెమరీ కార్డు ఉండదు, స్టోరేజ్ మెమరీ సరిపోదు. అలాగని డౌన్లోడ్ చేయమంటే అది మనకు అక్కడ సజెషన్ చేస్తానంటే ఫ్రెండ్స్, కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేయమని మనకు సెట్టింగ్ అని టిక్ మార్క్ పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ అప్పుడు అది డిలీట్ అయిపోయి ఇది ఇన్స్టాల్ అవుతుంది అన్నట్టు. మనకి యాప్ కావాలంటే ఎక్కువ శాతం డౌన్లోడ్ చేసేటప్పుడు మనకు కొన్ని యాప్స్ అడుగుతాయి, టిక్ మార్క్ పెట్టండి డౌన్లోడ్ చేస్తే, అవి డిలీట్ చేస్తే ఇది డౌన్లోడ్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నట్టు. ఎందుకంటే దానికి అంత ప్లేస్ సరిపోతుంది అన్నట్టు. కొన్ని యాప్స్ ఎన్ని మీరు టిక్ మార్క్ పెట్టుకుంటే అవి అంత మందం దానికి స్పేస్ సరిపోతుందని చెప్పి అక్కడ మనకు ఆ డాష్ ఒక బోర్డు అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బోర్డు మొత్తం నిండిన తర్వాత మనకు గ్రీన్ మార్కులో అప్పుడు డౌన్లోడ్ మన ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయింది. ఎందుకంటే మనకు మనకు అవసరం ఉన్నాయి కూడా యాప్స్ డిలీట్ అయిపోతే ఒకటి మనకు స్టోరేజ్ కూడా సరిపోదు కాబట్టి అట్లా అడుగుతుంది అన్నట్టు. మనం అలా కాకుండా ప్రాసెస్ మీకు ఒకటి నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫేస్బుక్ అని మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ కావాలనుకో సపోజ్ మనకు ఫేస్బుక్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ లాగిన్ టు ఫేస్బుక్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డైరెక్ట్ ఫేస్బుక్ అని ఇలా టైప్ చేయండి ఫ్రెండ్స్. చేసినాక సెర్చ్ చేసుకోండి. మీరు సెర్చ్ చేస్తున్నాక డైరెక్ట్ మీకు ఇక్కడ ఏమడుగుతాయి అంటే ఇక్కడ లాగిన్ టు ఫేస్బుక్ అని అడుగుతుంది. దీన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇక మీరు ఇందులో ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్ ఇందులో ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ మన పైన బాగా గుర్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సింబల్ దీని పైన క్లిక్ చేస్తున్నా. లేదంటే మీకు ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగ 3 డాట్స్ ఉంటాయి. మీకు 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఆడి టు హోమ్ స్క్రీన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇలా ఫేస్బుక్ అని పేరు వస్తుంది. ఈ పేరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ యొక్క పేరుని కూడా ఇక్కడ ఏంటంటే సపోజ్ నా యొక్క పేరు ఇస్తున్నాయి ఫ్రెండ్స్. నా పేరు ఇచ్చి ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసిన ఫ్రెండ్స్. యాడ్ అని క్లిక్ చేసినాక ఇప్పుడు డైరెక్ట్ యాడ్ అయిపోయింది. ఎక్కడ ఉంటుంది అది డైరెక్ట్ డెస్క్టాప్లో ఉంటుంది. దీనిలో డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా స్పాట్లో ఈ యాప్ ఇలా డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. చూడండి మీరు. ఇప్పుడు దీని యాప్ అయితే డైరెక్ట్ మనకు ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. డైరెక్ట్ మనకు ఇప్పుడు ఇందాక డాష్ బోర్డ్స్ ఏం ఓపెన్ అయింది, అది చేసి ఇలా ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది కదా ఫ్రెండ్స్. దీనిలో మన ఒక పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చి లాగిన్ అయ్యి నార్మల్గా యాజ్ చేసిగా మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ చేసిగా అదే ఉంటుంది ఫ్రెండ్స్. మనం డౌన్లోడ్ చేయకుండానే మనకు స్టోరేజ్ అనేది చాలా అంటే చాలా మినిమం 1 MB 2 MBలలోనే మనకు ఈ యాప్ అనేది ట్రిక్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు చూడండి, ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేయకుండా స్పాట్లో మనకి లింక్ డైరెక్ట్ వచ్చి ఇటు పేస్ట్ అయిపోయింది అన్నట్టు. అది కాకుండా ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు యూట్యూబ్ కావాలనుకుంటాను. నాకు సపోజ్ యూట్యూబ్ కావాలనుకుంటున్నాను. నేను గూగుల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ గూగుల్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీ గూగుల్ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఈ సెర్చ్ బాక్స్లో మళ్ళీ ఏంటంటే యూట్యూబ్ అని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ ఈ లింక్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అది పైన ఇది కాదు, కింద ఇది మనకి కింద ఆ లింక్ అని వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు యూట్యూబ్ అని ఇప్పుడు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు సెర్చ్ చేస్తున్నా ఫ్రెండ్స్. యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నాను. యూట్యూబ్ అని సెర్చ్ చేసిన ఆల్రెడీ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనకు డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ వీడియోస్ ఉంది ఫ్రెండ్స్. వీడియోస్ పైన క్లిక్ చేయండి. మీరు పైన ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రైట్ సైడ్, దీనిపైన క్లిక్ చేయండి. సేమ్ అది ఇప్పటిలాగానే యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇదే నేమ్ ఉంటే ఇదే నేమ్ ఉంచుకోవచ్చు, లేదంటే మీ నేమ్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ అని క్లిక్ చేసినాక మనకు డైరెక్ట్ ఇప్పుడు యూట్యూబ్ అని ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, ఇక్కడ యూట్యూబ్ గూగుల్ సెర్చ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినా మనకు సేమ్ యాజిటీగా ఇదే బోర్డు ఓపెన్ అయింది. ఇవన్నీ క్లిక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ క్లిక్ చేసినాక మనకు ఓపెన్ అవుతుంది. మనం నార్మల్గా సేమ్ యూట్యూబ్ ఎలా ఉంటుందో అలా యాజిటీగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లలో ఫేస్బుక్లలో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ టుమారో.